హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఏఆర్ టాక్స్. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఈరోజు నేను చేస్తున్న వీడియో ఏంటంటే, నా దగ్గరున్న సిల్వర్ కలెక్షన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, చూసేద్దాం ఇప్పుడు. సో, ఫస్ట్ వచ్చేసి నా దగ్గరున్న కలెక్షన్స్‌లో ఫస్ట్ నేను వినాయకుడిది చూపిస్తున్నాను. ఇది ఎప్పుడు కొన్నాను అంటే ఆల్మోస్ట్ ఇది కొని కూడా నేను 4 ఇయర్స్ అలా అవుతుంది. 4, 5 ఇయర్స్ అవుతది. ఇది కొన్నప్పుడు 1300, 1400 అలా ఉందనుకుంటా. అంతే అనుకుంటా మేబీ. సో, అప్పుడు తీసుకున్న వినాయకుడిదనమాట ఇది నేను. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇది 2200 వరకు ఉండొచ్చు. మీకు చూస్తున్నారు కదా! మీడియం సైజు కాదు, అలానే చిన్న సైజు కాదు. కొంచెం మీడియంకి, స్మాల్ సైజ్‌కి ఇన్ బిట్వీన్ ఉంటది. చూసారు కదా! సో, ఇదనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్‌గా నేను నవరాత్రులు చేస్తాననమాట. నవరాత్రులు చేసినప్పుడు ఒక్కొక్క ఇయర్ నవరాత్రులప్పుడు ఒక్కొక్క విగ్రహాన్ని కొనుక్కున్నాను. సో, ఆ విగ్రహాలకి ఖచ్చితంగా నేను నవరాత్రుల టైంలో ప్రతిరోజు నిత్యాభిషేకం కూడా చేస్తాను. ఆ 9 రోజులు కూడా. సో, ఇదొచ్చేసి మనకి అమ్మవారి విగ్రహం. లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా ఇలా తీసుకున్నా అనమాట. ఇదొచ్చేసి కొంచెం పెద్ద సైజే అనమాట. అది వినాయకుడిది కొంచెం చిన్నది కదా! దాని మీద ఇది కొంచెం పెద్దదే. ఇది ఆల్మోస్ట్ 4700 అలా పడిందనమాట అప్పుడు. ఇది కూడా ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అలా అవుతున్నట్టుంది. 3, 4 ఇయర్స్ అలా అవుతది. సో, ఇది కూడా ఇది లక్ష్మీదేవి అమ్మవారిది విగ్రహం అనమాట. సో, ఇలాగే నేను సరస్వతి దేవిది కూడా తీసుకున్నాననమాట. సో, ఈ 3 తీసుకొని మూడిటికి కూడా నేను అభిషేకం చేసుకుంటాననమాట. చూస్తున్నారు కదా! లక్ష్మీ అమ్మవారిది, అలాగే సరస్వతి అమ్మవారిది 2 కూడా ఒకే సైజులో ఉంటాయి. వినాయకుడిదైతే మాత్రం కొంచెం చిన్నది. నెక్స్ట్ వచ్చేసి దీపారాధన కుందులనమాట. చూస్తున్నారు కదా! సో, ఇవి పెద్దవి కాదు, అలానే చిన్నవి కాదు, మీడియంగా ఉంటాయి. సో, ఏదన్నా మనం అకేషనల్‌గా ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు గానీ, లేదంటే వినాయక చవితికి గానీ, అలాంటప్పుడు వీటిల్లో నేను పూజ చేసుకుంటాననమాట. సో, దేవుడి దగ్గర ఇది యూజ్ చేస్తా ఉంటాను నేను. సో, తర్వాతొచ్చేసి ఇంకొక కుందులనమాట. ఇవి యాక్చువల్‌గా మామూలుగా మనం నూనె పోస్తాం కదా! అది కొంచెం తక్కువే ఉంటుంది. బట్ హైట్ అయితే మాత్రం బావుంటాయి ఇవి. సో, ఇవి రుత్విక బర్త్‌డేకి మా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారనమాట వీటిని. సో, ఇప్పటి వరకు వాడలేదు. బట్ కాకపోతే నేను దాచి ఇలా పెట్టుకున్నాననమాట. చూస్తున్నారు కదా! సో, ఇవన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇవొచ్చేసి రెగ్యులర్‌గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం చిన్న కుందలనమాట. సో, వీటిల్లో ఇప్పుడు నేను చూపించే వాటిలో కొన్ని గిఫ్ట్ చేసినవి ఉన్నాయి. కొన్ని నేను కొనుక్కున్నవి కూడా ఉన్నాయి. ఇదొచ్చేసేసి నా పెళ్ళైన కొత్తలో మా మమ్మీ వాళ్ళు పూజ చేసుకోవడానికని నాకు ఇవి గిఫ్ట్ చేశారనమాట. సో, చూస్తున్నారు కదా! ఇది దేవుడి దగ్గర నేను పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఇవి మీడియం సైజ్ అనమాట ఇవి కూడా. సో, నెక్స్ట్ వచ్చేసి మనం ఈ పసుపు, కుంకుమ, గంధం వేసుకోవడానికి ఇవి 3 గిన్నెలనమాట. ఇవి నా శ్రీమంతానికి గిఫ్ట్ ఇచ్చారనమాట. సో, ఇవొచ్చేసి పసుపు, కుంకుమ, గంధం వేసుకుంటాను. ఇవెప్పుడూ కూడా నా పూజా మందిరంలో ప్రతిరోజు కూడా ఇవి ఖచ్చితంగా ఉంటాయి. పసుపు, కుంకుమ, గంధం వేసి నేను మందిరంలో పెట్టుకుంటాను వీటిని. ఇవి కూడా గిఫ్ట్ వచ్చినవే అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు. సో, ఇవి కూడా గిఫ్ట్ వచ్చినవే. చూస్తున్నారు కదా! ఏదో అకేషన్‌కి గిఫ్ట్ ఇచ్చారనమాట నాకు. ఇవి కూడా ఇవి కూడా నేను యూజ్ చేయలేదు. నేనేం చేస్తానంటే ఏదన్నా పూజలప్పుడు, స్పెషల్ అకేషన్స్ అప్పుడు తీసి పూజ చేసుకున్న వెంటనే బబుల్ ర్యాపర్ ఉంటుంది కదా! ఆ బబుల్ ర్యాపర్‌తో నీట్‌గా క్లీన్ చేసేసిన తర్వాత, ఆరిపోయిన తర్వాత ర్యాప్ చేసి దాచేసుకుంటా. మళ్ళీ తర్వాత ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు తీస్తా అనమాట. అందువల్ల ఎక్కువ పాడవకుండా నీట్‌గా ఉంటాయన్నమాట అవి. తర్వాత ఇదొచ్చేసి రుత్విక అన్నప్రాసన గిన్నెనమాట ఇది. సో, తనకి మా మమ్మీ వాళ్ళు ఇచ్చారు. ఈ గిన్ని, అలాగే ఈ గ్లాసు. సో, ఇది రుత్విక అన్నప్రాసనకి మమ్మీ వాళ్ళు ఇచ్చినవన్నమాట.
చూస్తున్నారు కదా! ఇది. బట్ కాకపోతే ఏంటంటే, ఈ గిన్నెలు ఇలా మనకి డిజైన్ ఉన్న వాటికంటే కూడా ప్లెయిన్ ఉన్నవైతే చాలా బావుంటాయి. క్లీనింగ్‌కి గానీ అలాంటప్పుడు మనకి ఈజీగా ఉంటుందనమాట. ఇవైతే మధ్యలో మనకి మట్టి పట్టేసినట్టు అయిపోతా ఉంటాయి. బట్ ఇది కూడా నేను అలాగే దాచిపెట్టుంచాను. ఇవి కూడా ఎప్పుడన్నా ఒక్కసారి యూజ్ చేస్తా ఉంటా అనమాట వీటిని. ఇది. సో, ఒక చిన్న స్పూన్ అనమాట ఇది. తర్వాత భావజ్ఞ అన్నప్రాసనకి గిన్నె, గ్లాసు. సో, ఇది తనకి అనమాట ఇవి. ఇదొచ్చేసి రుత్వికకి బర్త్‌డేకి గిఫ్ట్ చేశారనమాట. ఈ 2. సో, ఇవి కూడా గ్లాసులే. ఇవి ఎక్కువగా నేను పూజ దగ్గర వాటర్‌కి గానీ, లేదంటే పంచామృతం కలిపినప్పుడు గానీ పెట్టుకుంటా ఉంటాను. తర్వాత ఇదొచ్చేసి మనకి ఆహ్, గంట, అలాగే మనకి హారతి ఇచ్చేదనమాట ఇది. ఇది మా చిన్న ఆడపడుచు ఇచ్చారు నాకు. భావజ్ఞ బర్త్‌డేకి గిఫ్ట్‌గా. అంటే యాక్చువల్‌గా అడిగారనమాట. ఏది కావాలి? ఏంటి? ఎలా అయితే యూజ్ అవుతది అనంటే, అప్పుడు మా ఆడపడుచు ఇలా అయితే నువ్వు పూజ దగ్గర వాడుకోవడానికి బావుంటుంది కదా! అని చెప్పేసి ఈ గంట, అలాగే ఇది కూడా గిఫ్ట్ చేశారనమాట. అంతే కాకుండా రుత్విక పుట్టినప్పుడు ఈ పట్టీలు, ఈ సిగ్గుబిళ్ళ, అలాగే చిన్నది ఆంజనేయ స్వామి లాకెట్, ఆ 3 కూడా రుత్విక పుట్టినప్పుడు మా చిన్న ఆడపడుచు ఇచ్చారు. మా పెద్ద ఆడపడుచేమో గోల్డ్ రింగ్ ఒకటి చేపించారనమాట. సో, అది నేను గోల్డ్ కలెక్షన్ అప్పుడు చూపిస్తాను. సో, ఇవి భావజ్ఞకి మా చిన్న ఆడపడుచు చేపించారు. తర్వాత ఇదొచ్చేసి రుత్వికాదే మా పెద్దమ్మ చేపించారనమాట. సో, యాక్చువల్‌గా మనకి మొలతాడు ఉంటుంది గదా! సో, మొలతాడులో మనకి ఇదివరకొచ్చేప్పటికి బందులాగా వచ్చేవి. బట్ తర్వాత తర్వాత చాలా డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి కదా! సో, ఇలాంటి మోడల్‌లో కావాలి అనంటే అప్పుడు ఇలా తీసుకున్నారనమాట. ఇదొచ్చేసి మనకి ఒక పట్టీ మోడల్‌లో ఉన్నట్టు ఉంటుందనమాట డిజైన్. ఇప్పుడు నాకిద్దరు ఆడపిల్లలే కాబట్టి, ఒకళ్ళకి వాడినియి ఇంకొకళ్ళకి ట్రాన్స్‌ఫర్ అవుతా ఉంటాయన్నమాట. సో, ఇదొచ్చేసి బ్యాంగిల్స్. సో, ఇవి మేము యాక్చువల్‌గా భావజ్ఞకి తీసుకున్నాము. సో, తనకి గోల్డ్ బ్యాంగిల్స్ జారిపోతున్నాయి. చిన్నప్పుడు పట్టవు కదా! మనం బేసిక్ సైజ్ వచ్చేసినా కూడా వాళ్ళు పుట్టినప్పుడు ఉన్న సైజు 1 ఇయర్ తర్వాతకి గాని ఆ బ్యాంగిల్స్ స్టార్టింగ్ సైజ్‌యి పట్టవు. సో, అప్పుడు మేము ఈ బ్యాంగిల్స్ తీసుకున్నామనమాట. రెగ్యులర్‌గా తనకి వేయటానికి ఇవి తీసుకున్నాం. కొన్ని మార్చాము. కొన్ని మార్చి కొన్ని ఐటెమ్స్‌లో యాడ్ చేసేసాము. కొన్ని మాత్రం ఉన్న కలెక్షన్స్ కొన్ని మెమరీస్‌గా ఉండాలి అని చెప్పి కొన్నైతే ఉంచాము. సో, వాటిల్లో అవన్నమాట. తర్వాతొచ్చేసి ఇది నా పెళ్ళికి మా పెళ్ళికి యాక్చువల్‌గా మా ఆడపడుచులిద్దరూ కలిపి ఇది గిఫ్ట్ ఇచ్చారనమాట నాకు. వీటిలో గంధం, అక్షింతలు, పసుపు, కుంకుమ వేసుకోవచ్చనమాట. సో, ఇది గిఫ్ట్ చేశారు. ఇది కూడా నేను అలానే ఉంచాను. ఇది కూడా వేటిల్లో వేయలేదనమాట. ఇది కూడా నాకు మెమరీగా ఉంటుందని ఉంచేసుకున్నాను ఇలాగే. తర్వాతొచ్చేసి ఇది మా అమ్మాయి పెద్దమ్మాయి పుట్టినప్పుడు మా మమ్మీ తన సెకండ్ డే అప్పుడనుకుంటా సెకండ్ డేనే పాలు పడతారు కదా! సో, తనకి అప్పుడు కొన్నారనమాట. అప్పట్లో ఇది 500 ఎంతో 6 ఇయర్స్ అప్పుడు. 6 ఇయర్స్ బ్యాక్. సో, ఇప్పుడొచ్చేసి నాకు తెలిసి ఇదో 1500 వరకు అలా ఉంటదేమో. బట్ ఈ ఉగ్గు గిన్నెలనేవి ఇదివరకు ఓల్డ్ డేస్‌లో బాగా యూజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు గ్రాడ్యుయల్‌గా తగ్గిపోతా వచ్చింది. చాలామంది యూజ్ చేయట్లేదనమాట. ఇది రుత్విక గాడికి ఫస్ట్ కొన్నదనమాట వెండిది. గిన్ని. తర్వాత ఇది నేను చిన్నది అంటే చేపించుకున్నదనమాట. ఇది కొన్నదైతే కాదు. బట్ నేనిది ఆర్డర్ ఇచ్చి చేపించుకున్న చిన్నగా దేవుడి మందిరంలో రెగ్యులర్‌గా పెట్టుకోవడానికి ఉంటుందని అగరత్తులు పెట్టుకునేదనమాట ఇది. సో, ఇదొకటి నేను తీసుకున్నది. తర్వాత ఇది కూడా నేను ఆర్డర్ ఇచ్చే తీసుకున్నాను. సో, ఆర్డర్ ఇచ్చి చేపించుకున్నాననమాట. ఇదొచ్చేసి 250 గ్రామ్స్ ఉంటదనమాట. ఇదొచ్చేసి 100 గ్రామ్స్. మొత్తం కలిపి 350 గ్రామ్స్‌లో తీసుకున్నాను. చాలా వెయిట్ కూడా ఉంటదండి. సో, డిజైన్ చూస్తున్నారు కదా! చాలా డిజైన్ చేశారనమాట ఇది.
నాకైతే బాగా నచ్చింది. నేను ఏదైతే యాజ్ ఇట్ ఈజ్ ఇమేజ్‌లో చూపించానో, అదే ఇమేజ్‌లో చేసి పెట్టారనమాట ఇది నాకు. చాలా బావుంది కదా! సో, నేను ఇవన్నీ ఎలా తీసుకుంటాను అంటే గనక, నేను నా దగ్గర ఏదన్నా అమౌంట్ ఉందనుకోండి, ఒక 2000, 3000 అవి బట్టలకనో, వేరే ఆటికనో అలా ఖర్చు పెట్టకుండా ఆ 2000, 3000 దాసి, ఒక వస్తువు ఏదో కొనుక్కోవాలనుకోని ప్లాన్ చేసుకుంటాను. ఆ వస్తువుకి ఎంత అవుతదో చూసుకొని, దానికి కొంచెం కొంచెం అమౌంట్ యాడ్ చేసుకుంటూ అది కొనుక్కుంటాననమాట. సో, ఒక్కసారి నేను ఇవన్నీ కూడా ఒక్కసారే కొనుక్కున్నవైతే కాదు. కొంచెం కొంచెంగా దాచుకొని అమౌంటు అప్పుడలా కొనుక్కుంటూ వచ్చాననమాట. సో, తర్వాతొచ్చేసి ఇదనమాట, మనకి అష్టలక్ష్మి చెంబంటారు కదా! సో, కలశం చెంబనమాట ఇది. ఇదొచ్చేసి అర కేజీ అనమాట ఇది మొత్తము. మొత్తం గూడా మనకి ఇక్కడ చెంబు మొత్తం కూడా అష్టలక్ష్ములుంటారు. సో, ఇది కూడా నేను జీఆర్‌టీలో తీసుకున్నాను. చూస్తున్నారు కదా! ఇది కూడా నేను జీఆర్‌టీలోనే తీసుకున్నాను. సో, నాకు చాలా నచ్చిందనమాట ఇది. సో, వెయిట్ కూడా చాలా బావుంది. అర కేజీకి కొంచెం ఎక్కువే అనుకుంటా మోస్ట్‌లీ. చూడండి, ఇక్కడొచ్చేసి మనకి వినాయకుడు వస్తదనమాట. ఈ మధ్య మధ్యలో డిజైన్‌కి మధ్యలో ఇలా వినాయకుడు వస్తారనమాట. చాలా బావుందనమాట ఇది కూడా. చూస్తున్నారు కదా! ఇదనమాట. బేస్ వచ్చేసి ఇలా ఉంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది మా పెళ్ళికి గిఫ్ట్ వచ్చిందండి. అప్పటినుంచి కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో, కానీ వద్దులే ఉంచుకుందాము, గిఫ్ట్‌గా ఇచ్చారు కదా అని మళ్ళీ దీన్ని అలా ఉంచాను. వెండి పళ్ళెం అనమాట ఇది. సో, ఇది అప్పటినుంచి కూడా అలానే ఉంచేసుకున్నాను. సో, ఇది పూజలప్పుడు కూడా అక్షింతలకు గానీ, నైవేద్యాలు గానీ, ఫ్రూట్స్ అవి పెట్టి అని అలా పెట్టుకుంటా ఉంటాననమాట. సో, ఇదొచ్చేసి ప్లేట్ అనమాట. సో, పెద్ద ప్లేట్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను. అలాగే పెద్ద కుందులు కూడా తీసుకోవాలనుకుంటున్నాను. బట్ కొంచెం టైట్‌గా ఉండి తీసుకోలేకపోతున్నాను. వాటికి కూడా ప్లాన్ చేసి తీసుకోవాలి. సో, అలాగే మనం అమ్మవారికి పూజ చేస్తానని చెప్పాను కదండీ నేను. ఆ అమ్మవారికి పూజ చేసినప్పుడు ఇవి మనకి 108 కలువ పువ్వులనమాట ఇవి. చూస్తున్నారు కదా! సో, ఈ పువ్వుల్ని నేను ఇవి తీసుకున్నాననమాట. 108 తీసుకొని వీటితో నేను అర్చన చేసుకుంటాననమాట. చూస్తున్నారు కదా! ఇవి. సో, అంతేనండి. నా దగ్గరున్న కలెక్షన్ అయితే ఇదే అనమాట. సో, మీకు వీటిలో ఏది బాగా నచ్చిందనేది తప్పకుండా నాతో కమెంట్ చేయటం అయితే మర్చిపోవద్దు. సో, ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్‌ని చూస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయటం మర్చిపోవద్దు. షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా నా వీడియోస్ అన్నీ కూడా షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.